వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను ప్రతిభ. పిల్లల్లో ప్రతిభను గుర్తించి వారికి దాంట్లో ప్రత్యేక శిక్షణ ఇస్తే ఉన్నత శిఖరాలకు అందుకుంటారనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఐపీఎల్ 2025కు ఎంపికైన పెనుమత్స సత్యనారాయణరాజు. ముంబై ఇండియన్స్ జట్టుకు ఎంపికైన సత్యనారాయణరాజు వచ్చే ఏడాది అరంగేట్రం చేయబోతున్నాడు. తన కొడుకులిద్దరూ అంతర్జాతీయ క్రికెట్ జట్టులో ఆడాలని ఆ తండ్రి కోరిక తీరటానికి కూతవేటు దూరంలో ఉన్నాడు. తన కొడుక్కి ముంబై ఇండియన్స్ లో చోటు దక్కిందనే వార్త సత్యనారాయణరాజు తల్లిదండ్రులను ఆనందోత్సవాల్లో ముంచెత్తింది. ముంబై ఇండియన్స్ కి సెలెక్ట్ అయిన కాకినాడ కుర్రోడు సత్యనారాయణ తల్లిదండ్రులతో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు క్రికెట్ అభిమానులకి పండగనే చెప్పాలి. ఈ ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దని క్రికెట్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తారు. మరోవైపు ఇప్పటికే ఐపీఎల్ ఆటగాళ్ల వేలం ప్రక్రియ అయితే పూర్తయింది. దాంట్లో ప్రధానంగా ముంబై ఇండియన్స్ నుంచి ఒక తెలుగు తేజం అయితే ముంబై ఇండియన్స్కి సెలెక్ట్ అయ్యారు సత్యనారాయణరాజు. ఈయన కాకినాడ నివాసి. అసలు ఈయన క్రికెట్లో ఈయన ప్రస్థానం ఎలా ప్రారంభమైంది, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉందనేది మనతో మాట్లాడడానికి ముంబై ఇండియన్స్ టీంకి సెలెక్ట్ అయిన సత్యనారాయణరాజు తండ్రి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీ అబ్బాయి ఈ ముంబై ఇండియన్స్కి సెలెక్ట్ అయ్యాడని ఫస్ట్ వార్త వినగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇంకా ఆనందానికి అవధులు లేవండి. అన్నీ అదే మనం తీసుకుంటారా అని అనుకున్నాం, కానీ మళ్ళీ కొంచెం అటు ఇటు అయినా నెట్ బౌలర్ కింద వెళ్తాడని అనుకున్నాం, కానీ డైరెక్ట్గా టీంలో తీసుకుంటారని అదే కొంచెం అదే టెన్షన్ అయ్యి. ఇద్దరు క్రికెటర్లు అండి అబ్బాయిలు ఇద్దరు. చిన్న అబ్బాయి కూడా చాలా బాగా ఆడతాడు. ఆడే ఆల్రెడీ మీకు పంజాబ్ కింగ్స్కి సెలెక్ట్ అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఏదో కొంచెం తేడా వచ్చి ఆగిపోయింది. అయితే ఇద్దరు ముందు ఈ సంవత్సరం పిల్లల్ని చదువు వైపే ముందు ఎక్కువ శ్రద్ధ చూపించండి, తర్వాత ఆటల వైపు ఆటలు చూద్దామని చెప్తారు. అంటే మీరు మీకు క్రికెట్ ప్రస్థానం అంటే మీ ఫ్యామిలీలో మీకు కానీ మీ తండ్రి గారికి కానీ మీ తాతగారికి కానీ ఎవరైనా క్రికెట్ ప్రస్థానం ఉందా? క్రికెట్ ఎవరు లేరండి. మామూలుగా మేమే మామూలు గల్లీకి చిన్న చిన్న గల్లీ క్రికెట్లు ఆడాం, కానీ ఇంత అలాగా మా అబ్బాయిని టర్ఫ్ మీద ఆడించాలని కోరుకుండేది నాకు. దాంతో అలాగా ఆడు బాగా ఆడుతున్నాడని చిన్నప్పుడే 10వ సంవత్సరంలో స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంకా అదే అని చదువులో కూడా 80% తక్కువ రాలేదండి. దేంట్లోని కూడా చిన్నప్పటి నుంచి ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది ఎస్ఆర్ఎంలో. ఇక్కడ ఏ రోజు కూడా ఆగటం అనేది, చదువు ఇబ్బంది పడటం అనేది ఏం లేదు. ఎస్ఆర్ఎం కాలేజ్ అంటే ఒక మంచి కాలేజ్. అక్కడ ఎంబీఏ పూర్తి చేయడం అంటే మామూలు విషయం కాదు. అంటే ఉద్యోగ అవకాశాలు కోసం వెళ్లకుండా క్రికెట్నే ఒక కెరీర్గా ఎంచుకోవడం అంటే మీరు ప్రోత్సహించారా ఫస్ట్ నుంచి? క్రికెట్ అతను బాగా ఆడుతున్నాడని చెప్పి ఇంక వదలలేదనమాట. ఇంకా అలాగా ఇంకా అతనితోటే మొత్తం అతను ఎక్కడికి వెళ్తే మ్యాచ్లకి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళటం. ఇంకా పిల్లలతోటే ఇద్దరం ఇంకా అలాగ ఉండిపోయాం. మన చదువు అన్న వాళ్ళ అమ్మకి చదువు అంటే చాలా బాగా ఇష్టం. దానికోసం ఎప్పుడు అలా చెప్తుంటే మామూలు దాన్ని కూడా ఎప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఎక్కడ ఆగకుండా క్లియర్గా మొత్తం అంతా ఎప్పటికప్పుడు మొత్తం చదువు చూసుకునేవాడు, ఇది చూసుకునేవాడు. ఇప్పుడు ఈ ప్రస్తుతం అయితే మీ అబ్బాయి ఎక్కడ ఆడుతున్నాడు? ఇప్పుడు ఏదో టోర్నమెంట్ ఆడుతున్నారని చెప్తున్నారు. ఎక్కడున్నాడు? ఎన్ని రోజుల్లో కాకినాడ వస్తాడు? 6వ తారీఖు కానీ 7వ తారీఖున వస్తాడండి. ముస్తాక్ అలీ అని హైదరాబాద్లో టోర్నమెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఒక మ్యాచ్ అయింది, ఇంకా 5 మ్యాచ్లు ఉన్నాయి. అది అయిన తర్వాత వస్తాడు. క్రికెట్ పెద్దలు ఎవరైనా అంటే సీనియర్స్ ఎవరైనా మీకు ఫోన్ చేశారా? మీ అబ్బాయి ఎలా సెలెక్ట్ అయ్యాడు, మంచి టాలెంట్ ఉంది అంటే ఈ సీజన్లో అంటే ఐపీఎల్ 2025 సీజన్లో ఫాస్ట్ బౌలర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని ఎక్కువ వేలానికి అయితే కొనుక్కోవడం జరిగింది. అంటే మీ అబ్బాయి బౌలరా, బ్యాట్స్మెన్నా, ఆల్రౌండరా? బౌలర్ అండి, ఫాస్ట్ బౌలరు. రఫీ గారు అని ఇక్కడ మొత్తం క్రికెట్ ఆయన పాత క్రికెట్ ఆడిన ఆయన మొత్తం కాకినాడ అంతా ఆయనే చూసుకుంటారు. సత్యనారాయణ గారు అని ఇద్దరు కూడా ఇంకా వెన్నుండి వెనకాల మొత్తం అంతా వాళ్ళే చూసుకున్నారు అంతా. చాలా మంచి వ్యక్తులు ఇద్దరు కూడా. మొత్తం క్రికెట్ ఇక్కడ స్టాఫ్ అంతా ఇక మన రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రాక్టీస్ అయ్యి కంటిన్యూగా పొద్దున్న సాయంత్రం ఇంకా సొంత గ్రౌండ్ లాగా వాడుకోవటం అన్నీ వాళ్ళు అండర్లో చాలా బాగా చేశారండి. అన్నీ వాళ్ళ చేతుల్లో మీదకి జరిగినాయి. ఫస్ట్ మీరు మీ అబ్బాయికి కోచింగ్ ఎలా సాగింది? అంటే పర్సనల్ ట్రైనర్ని పెట్టారా, లేకపోతే మామూలు క్రికెట్ ఆడిన తర్వాత అతనిలో టాలెంట్ని గుర్తించి కోచింగ్ ఏర్పాటు చేశారా? ముందు స్టార్ట్ అబ్బాయి బాగా ఆడుతున్నాడని చెప్పి కోచింగ్లో పెట్టేవాడిని. అక్కడి నుంచి వాళ్ళే చూసుకున్నారు అంతా మొత్తం అంతా. ఈ అబ్బాయి రెండో అబ్బాయి ఏం పేరు? అప్పుడు అతని పరిస్థితి అంటే అతను కూడా ఇప్పుడు మంచి మంచి మ్యాచ్లు ఆడుతున్నాడు. ఇప్పుడు అతను కూడా ఐపీఎల్కి సిద్ధంగా ఉన్నాడని. పాండురంగరాజ్ అండి చిన్న అబ్బాయి పేరు. బ్యాట్స్మెన్ అండి. బాగా ఆడతాడు. మొత్తం అన్నీ ఇప్పుడు ఆల్రెడీ సెలక్షన్లో ఉన్నాడండి. అండర్ 23 స్టేట్ ప్రాబులు జరుగుతున్నాయి, అందులో సెలక్షన్లో ఉన్నాడు. మీతో ఆయన ఆనందాన్ని మీతో పంచుకున్నాడు మీ అబ్బాయి? ఎలా ఫీల్ అవుతున్నాడు సత్యనారాయణరాజు మీతో? టైం అయితే పట్టొచ్చేమో, కానీ గ్యారంటీగా ప్రూవ్ చేసుకుంటానని పట్టుదలతోటే ఉన్నాడు. అంటే ఈ సంవత్సరం అయితే అవుతుంది, లేకపోతే వచ్చే సంవత్సరం అన్న ఉంటాను, అందులో డౌట్ ఏం లేదు అన్న. ఎప్పుడు కాన్ఫిడెన్స్ తోటే ఉంటాడు ఎప్పుడు. అలాగే ప్రయత్నం కూడా చేస్తాడు ఎప్పుడు. మొత్తం ఫుల్ హార్డ్ వర్కర్ అండి.
అంటే మీ ఇద్దరు అబ్బాయిల్లో ఎవరు మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు? అంటే మంచి టాలెంట్, ఒకటి బౌలర్ ఒకటి బ్యాట్స్మెన్ అని చెప్తున్నారు. ఎవరిలో ఎక్కువ టాలెంట్ ఉంటుంది? ఇద్దరు ఈక్వల్ అండి. ఒక బౌలింగ్ అయితే ఒకటి బ్యాటింగ్, ఇద్దరు చాలా బాగా ఆడతారు. సార్, ముంబై ఇండియన్స్ అనేది ఒక ఛాలెంజింగ్, అంటే ఐపీఎల్లో ఒక మంచి పెద్ద టీం. ఆ టీంలో మీ అబ్బాయి చోటు దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. మిగిలిన అన్ని జట్లు ఒక ఎత్తు, ముంబై ఇండియన్స్ ఒక ఎత్తు. అలాంటి ముంబై ఇండియన్స్లో చోటు దక్కించుకోవడం అంటే ఒక సామాన్య విషయం కాదు, చాలా టాలెంట్ ఉండాలి. ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? ముంబై ఇండియన్స్లో చోటు దక్కడం అనేది ఎలా ఉంది? అదే ముంబై ఆ టీం అంటే ఇంకా అందులో ఇంకా అది ఊహ అందని విషయం అది. ఆ టీంలోకి వెళ్తాడని కానీ అది కానీ ఇది కానీ ముందు ఊహ లేదు. ముంబై ఇండియన్స్‌ని తీసుకోవటం అది మొత్తం ఇండియా టీమ్ అంతా అందులోనే ఉంది. ఇంచుమించు మిగతా కెప్టెన్స్ అందరూ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ అందరూ అందులోనే ఉన్నారు. తెలిసిన మొత్తం పెద్ద క్రికెటర్లు అందరూ. దానికోసం ఇంకా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నాడండి. చాలా కష్టపడ్డాడు చిన్నప్పటి నుంచి. వాళ్ళ నాన్నగారి సపోర్ట్ చాలా ఎక్కువ అండి. దేవుడు వల్ల అంతా అయిందండి. మేము అనుకున్నట్టే అంతా జరిగిందండి. అదే ఆడతాడని తెలిసి ముందే ఈ ఫలితం దక్కిందండి. భగవంతుడు దయతోటి ఫలితం దక్కింది. తాను కూడా చిన్నప్పుడు గల్లీ క్రికెట్ ఆడానని తన కుమారులను ఇద్దరిని ఎలా అయినా ఇంటర్నేషనల్ క్రికెట్లో చూడాలని తాపత్రయం అయితే ఇప్పుడు నెరవేరబోతుందని ఆ తండ్రి అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తన చిన్న కుమారుడు కూడా మంచి ప్రొఫెషనల్ క్రికెట్ రావడానికి కూడా పూర్తి సన్నాహాలు అయితే సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు. ముంబై ఇండియన్స్ లాంటి జట్టులో తన కొడుక్కి చోటు దక్కడం అనేది ఆనందానికి అంతులేకుండా ఉండని ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తన బంధువులు, స్నేహితులు తనకి ఫోన్లు చేయడం చాలా ఉక్కిరిబిక్కిరి చేస్తుందని కూడా చెప్తున్నారు. తన కుమారుడు ఈ క్రికెట్లో రాణించి ఇంటర్నేషనల్ క్రికెట్లో ఒక మంచి క్రికెటర్గా ఎదగడానికి తను సాయశక్తిలా కృషి చేస్తానని కూడా సత్యనారాయణ రాజు తండ్రి రమేష్ రాజు అయితే చెప్తున్న పరిస్థితి. మెగా 9 న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.